పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు స్వాగతం. నా పేరు డాక్టర్ పి కిషోర్ వర్మ. నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లామ్ ఫారంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు మనం మినుము, పెసరలో వైరస్ తెగుళ్ళ యాజమాన్యం గురించి తెలుసుకుందాం. మినుము, పెసర ఎక్కువగా మనకేంటంటే ఈ రబీ కాలంలో మినుము అయితే ఎక్కువగా ఈ వరి తర్వాత పండిస్తూ ఉంటారు. అలాగే చాలా దగ్గరలో మాగాణంలో కూడా వీటిని సాగు చేస్తూ ఉంటారు. అయితే వీటిలో వైరస్ తెగులు ఆశించి చాలా వరకు నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వైరస్ తెగుల్ని గుర్తించడం ఎలా, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, వాటి యాజమాన్యం ఏ విధంగా మనం చేపట్టాలనే దానిపై ఇప్పుడు మీకు అవగాహన కల్పిస్తాను. ఈ వైరస్ తెగుల్లో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే పల్లాకు తెగులు లేదా ఎల్లో మొజాయిక్ అనే తెగులు విస్తారంగా వస్తూ ఉంటుంది. ఇది ఏంటంటే ఎక్కడైతే ఈ తెగుల్ని తట్టుకోలేని రకాలని ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారో, అలాగే రసం పీల్చే పురుగులు ఎక్కువగా పంటను ఆశిస్తూ ఉంటాయో, ఎక్కడైతే కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటాయో అటువంటి పరిస్థితుల్లో ఈ వైరస్ తెగులు అనేవి ఎక్కువగా కనిపించడం జరుగుతూ ఉంటుంది. అయితే చాలా మంది రైతులు ఈ పల్లాకు తెగులు ఎల్లో మొజాయిక్ని జింక్ లోపం లేదా ఐరన్ లోపంతో కూడా పొరపడే అవకాశం ఉంది. జింక్ లోపం కానీ ఐరన్ లోపం కానీ అయితే పొలమంతా ఒకేసారి కనపడటం జరుగుతూ ఉంటుంది. అదే మన జింక్ లోపంలో చూసుకున్నట్టయితే ఈనెల మధ్యన భాగం ఏదైతే ఉంటుందో అది పూర్తిగా పసుపు రంగుకు మారి ఈనెలు మాత్రం పచ్చగా ఉండటం గమనించవచ్చు. అలాగే ఐరన్ అంటే ఇనుము ధాతు లోపం వచ్చినప్పుడు ఆకులు పూర్తిగా తెలుపు రంగుకు మారటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే లోపాలు వచ్చినప్పుడు ఇవి పొలమంతా ఒకేసారి కనపడడం జరుగుతుంది. అదే మనకి ఈ వైరస్ తెగులు ఎల్లో మొజాయిక్ వస్తే ఇది అక్కడక్కడ ప్రారంభమై తర్వాత ఈ రసం పీల్చే పురుగులు అంటే తెల్లదోమ ద్వారా పూర్తిగా పొలమంతా వ్యాపించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీని యొక్క ముఖ్య లక్షణాల గురించి ఇప్పుడు చర్చించుకుందాం. దీని ముఖ్య లక్షణాలు మనం చూసినట్టయితే పసుపు రంగు మచ్చలు లేత ఆకులపై ఎక్కువగా కనపడతాయి. దీన్ని మొజాయిక్ అని ఎందుకన్నామంటే అటు పసుపు అలాగే పచ్చ రంగు రెండు కలిపి మొజాయిక్ ఫ్లోర్లో కనబడతాయి కాబట్టి దీన్ని మనం ఎల్లో మొజాయిక్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఈ తెగులు మనకి పొలం తొలి దశలో ఆశించినట్టయితే అటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా నష్టం కలుగజేస్తుంది. అంటే పూత సరిగ్గా రాదు, అలాగే కాయలు కూడా సరిగ్గా ఉండవు. కాబట్టి తొలి దశలోనే ఈ తెగులు మనం గుర్తించి దానికి యాజమాన్య చర్యలు మనం పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ చివరి దశలో కానీ ఈ తెగులు ఆశించినట్టయితే ఈ కాయలన్నీ కూడా పసుపు రంగుకి మారడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇవి దీని యొక్క ముఖ్య లక్షణాలుగా గుర్తించాలి. అలాగే ఇంకొక వైరస్ తెగులు గురించి మనం మాట్లాడుకుంటే ఆకుముడత లేదా తలమాడు అని దీన్ని మనం పిలుస్తాం. ఇది ఇంకో రకమైన వైరస్ వల్ల రావడం జరుగుతుంది. ఇదే గ్రౌండ్ నట్ బడ్ నెక్రోసిస్ వైరస్ అంటాం. ఈ తెగులు ఎక్కువగా తామర పురుగుల వల్ల వ్యాపించడం జరుగుతుంది. ఎప్పుడైతే వర్షాలు బాగా పడి తర్వాత బెట్ట పరిస్థితులు నెలకొంటాయో అటువంటి పరిస్థితుల్లో ఈ తామర పురుగుల యొక్క ఉధృతి ఎక్కువగా అవటం, దీని ద్వారా ఈ ఆకుముడత లేదా తలమాడు రావడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఈ తలమాడు యొక్క లక్షణాలు మనం చూసినట్టయితే ఆకు అడుగు భాగంలో ఈనెలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రక్తవర్ణాన్ని పోలి ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఈనెలన్నీ కూడా రక్తవర్ణాన్ని పోలి ఉంటాయో ఆకులు చివరి నుంచి వెనుకకు ముడుచుకుపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. దీనివల్ల మొక్కలు గిడసబారటం, తర్వాత కొన్ని ఆకులు మాడిపై రాలిపోవడం కూడా జరుగుతుంది. లేత దశలో తెగులు కానీ సోకినట్లయితే మొక్కలు పూర్తిగా పైనుండి కిందకి ఎండిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇవి దీని ముఖ్య లక్షణాలుగా మనం గమనించాలి. అదే మొదటి దశలో తెగులు కానీ ఆశించినట్టయితే ఇది పాక్షికంగా దీనివల్ల నష్టం జరుగుతుంది. కాబట్టి దీన్ని కూడా ఒక వైరస్ తెగులుగా గుర్తించాలి. అలాగే ఇంకో వైరస్ తెగులు మనం చూసినట్టయితే దీన్ని లీఫ్ క్రింకిల్ లేదా సీతాఫలం తెగులు లేదా బొబ్బర తెగులు అని చెప్పి చాలా వరకు రైతులు దీన్ని వ్యవహరిస్తారు. ఏవైతే మనకి పల్లాకు తెగులను తట్టుకుంటాయో అటువంటి రకాలు అన్నీ కూడా ఈ సీతాఫలం తెగులను మాత్రం తట్టుకోలేవు. దీని యొక్క లక్షణాలు మనం చూసినట్టయితే ఏవైతే తెగులు సోకిన ఆకులు ఉంటాయో అవన్నీ కూడా పెద్దగా ఉండి అంటే హెల్దీగా ఏవైతే మనకి ఆకులు ఉన్నాయో వాటికన్నా పరిమాణంలో పెద్దగా ఉంటాయి. అలాగే ఇవి కిందకి ముడుచుకుని పోయి ఈ బొబ్బర ఆకులా కనపడడం జరుగుతుంది. అందుకే కొంతమంది రైతులు దీన్ని బొబ్బర తెగులు అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ తెగులు యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుందో పూత చాలా తక్కువగా ఉంటుంది. అలాగే కాయలు కాయటం కూడా కాపు కూడా పూర్తిగా తగ్గిపోతుంది. దీనివల్ల మొక్కలు కూడా చాలా వరకు గిడసబారిపోయి పెరుగుదల సరిగ్గా ఉండదు. దీన్ని మనం సీతాఫలం తెగులు యొక్క లక్షణాలుగా ఇప్పుడు చెప్పుకునే అన్ని కూడా మనం గుర్తించాలి. అయితే ఈ తెగులు యాజమాన్యం మనం చూసుకున్నట్టయితే మనకు తెలుసు వైరస్ తెగుళ్ళకి వైరస్ని చంపడానికి మందులు లేవని తెలుసు. కాబట్టి
ఈ తెగులుని తట్టుకునే రకాలు ఎక్కడైతే అందుబాటులో ఉన్నాయో వాటిని తప్పనిసరిగా మనం సాగు చేసుకోవాలి. వైరస్ తెగుల్లో ఎక్కువగా యెల్లో మొజాయిక్ తెగులు ఏదైతే ఉందో దానికి మినుములో గానీ, పెసరలో గానీ తెగులుని తట్టుకునే రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. మినుములో చూసినట్టయితే ఎల్‌బీజీ 884, అలాగే ఎల్‌బీజీ 787, ఎల్‌బీజీ 904, ఎల్‌బీజీ 932, PU31 ఇది పంతనగర్ నుంచి విడుదల చేయబడిన రకం. అలాగే టీబీజీ 104 ఇదేంటంటే మనకు తిరుపతి నుంచి విడుదల చేసిన రకం. అలాగే టీబీజీ 129 అనే రకం. అలాగే జీబీజీ 1 అంటే ఇది ఘంటసాల నుంచి విడుదల చేయబడిన రకం. వీటిని మనం సాగు చేసుకున్నట్టయితే వీటికి అసలు పల్లాకు తెగులు అనేది రాదు. కాబట్టి ఎక్కడైతే పల్లాకు తెగులు లేదా యెల్లో మొజాయిక్ ఇబ్బందిగా ఉందో అటువంటి ప్రాంతాల్లో ఈ తెగులుని తట్టుకునే రకాలను మాత్రం మనం సాగు చేసుకుంటే నష్టాన్ని చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు. అదే మనం పెసరలో చూసినట్టయితే ఎల్‌జీజీ 407, అలాగే ఎల్‌జీజీ 460, ఎల్‌జీజీ 574, ఎల్‌జీజీ 607, ఎల్‌జీజీ 610, ఎల్‌జీజీ 630, అలాగే ఐపీఎం 2-14, అలాగే డబ్ల్యూజీజీ 337, డబ్ల్యూజీజీ 42 అనే రకాలను మనం సాగు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి మనం ఇందాక చెప్పుకున్నది ఏంటంటే ఇవి ఎక్కువగా రసం పీల్చే పురుగుల వల్ల వ్యాప్తి చెందడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా విత్తనం మనం వేసుకునేటప్పుడు తప్పనిసరిగా విత్తన శుద్ధి అయితే చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధి చేసుకోవడానికి ఇమిడాక్లోప్రిడ్ 600 FS అనే మందు మనకు అందుబాటులో ఉంది. దీన్ని మనం 5 ml కిలో విత్తనానికి పట్టించుకోవాలి. లేదా ఇంకో మందు కూడా మనకు అందుబాటులో ఉంది. దాన్ని మనం థయోమిథాక్సామ్ అంటాము. ఇది 70 WS ఫార్ములేషన్ మనకి అందుబాటులో ఉంది. ఇదే క్రూయిజర్ అనే పేరుతో కూడా మార్కెట్లో మనకు అందుబాటులో ఉంది. ఇది 5 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి మనం విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే తొలి దశలో 15-20 రోజుల వరకు ఏవైతే మనకి రసం పీల్చే పురుగులు ఎక్కువగా వస్తాయో అవి మన పంటను ఆశించకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కడైతే మన వరి మాగాణంలో ఈ మునిమును ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారో అటువంటి ప్రాంతాల్లో వడల తెగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇప్పుడు చెప్పుకున్న మందులతో పాటు అంటే ఇమిడాక్లోప్రిడ్ కానీ లేకపోతే థయోమిథాక్సామ్ కానీ వీటితో పాటు మ్యాంకోజబ్ అనే మందుని 2.5 గ్రాములు కిలో విత్తనానికి మనం పట్టించుకున్నట్టయితే తొలి దశలో ఏవైతే మనకి మొక్కలు చనిపోతాయో ఆ మొక్కలు చనిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. మనం తెగులు సోకిన మొక్కల్ని ముందుగా చూసినట్టయితే వాటిని పీకి నాశనం చేసుకోవాలి. ఇందాక మనం చెప్పుకున్నాం లోపాలు ఎక్కువగా ఉన్నప్పుడే అయితే ఇది పొలమంతా కనబడుతుంది. అలాగే మనకి పల్లాకు తెగులు వచ్చినట్టయితే అక్కడక్కడ ప్రారంభమై క్రమేపీ పొలమంతా పాకుతుందని చెప్పుకున్నాం. కాబట్టి ముందుగా ఎప్పుడైతే మనం 1-2 మొక్కలు ఈ వైరస్ తెగులు వచ్చినట్టు గమనించినట్టయితే వాటిని తీసి మనం నాశనం చేసుకోవాలి. అలాగే ఎప్పటికప్పుడు ఈ రసం పీల్చే పురుగుల యొక్క ఉనికిని మనం కనిపెట్టడానికి జిగురు పూసిన అట్టలు అంటే తెల్లదోమకైతే మనం జిగురు పూసిన అట్టలు పసుపు రంగు మనకు దొరుకుతాయి. ఇవి 20 ఎకరానికి పెట్టుకోవాలి. అదే తామర పురుగులకైతే నీలిరంగు జిగురు పూసిన అట్టలు కూడా మనం పెట్టుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగుల యొక్క ఈ ఉనికినే కాకుండా వాటిని నియంత్రించడానికి కూడా కొంతవరకు ఇవి ఉపయోగపడతాయి. ఎప్పుడైతే తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉంటుందో అటువంటప్పుడు మనం ట్రైజోఫాస్ 1.5 మిల్లీలీటర్లు లేదా డైమిథియేట్ అనే మందు 2 మిల్లీలీటర్లు లేదా అసిటమాప్రిడ్ అనే మందు 0.2 గ్రాములు లేదా థయామిథాక్సామ్ 0.2 గ్రాములు ఇటువంటి క్రిమి సంహారక మందులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం లీటర్ నీటికి కలుపుకుని స్ప్రే చేసుకున్నట్టయితే ఈ రసం పీల్చే పురుగుల వల్ల జరిగే వ్యాప్తిని చాలా వరకు మనం అరికట్టుకోవచ్చు. అలాగే తామర పురుగుల ఉధృతి ఒకవేళ ఎక్కువగా ఉన్నట్టయితే ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ఫిప్రోనిల్ 1.5 మిల్లీలీటర్లు లేదా డైమిథియేట్ 2 మిల్లీలీటర్లు లేదా థయామిథాక్సామ్ 0.2 గ్రాములు మనం స్ప్రే చేసుకున్నట్టయితే ఈ తామర పురుగుల వల్ల వ్యాప్తి జరిగే వైరస్ తెగుల్ని మనం అరికట్టుకోవచ్చు. ఒకవేళ తామర పురుగులు మరీ ఎక్కువగా ఉన్నట్టయితే అటువంటి పరిస్థితుల్లో స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనం స్ప్రే చేసుకున్నట్టయితే ఈ తలమాడు తెగులు వ్యాప్తిని మనం తగ్గించుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులు ఏంటంటే ఎప్పుడైతే వైరస్ తెగులను పొలంలో గమనించారో ఇటువంటి సమగ్రమైన యాజమాన్య పద్ధతులను పాటించినట్టయితే మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.